రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 19వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామన్నారు. ఇక ఈ సభకు సీఎంతో పాటుగా ముఖ్య నేతలంతా రాష్ట్ర నాయకులు హాజరవుతారని అన్నారు. అలాగే మహబూబ్ నగర్, హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై దాడి చేస్తే అరెస్టు చేయొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. కలెక్టర్పై దాడి చేస్తే అరెస్టు చేయొద్దా అంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తీసుకుపోవడానికి మరి 19వ తేదీ నాడు వరంగల్లో మరి కేబినెట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర నాయకత్వం మహిళా సదస్సులు పెట్టి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతారు. 20 తారీఖు నాడు వేములవాడకు వస్తాను. 25 తారీఖు నాడు కరీంనగర్లో యువజన సదస్సు నిర్వహించే కార్యక్రమం తీసుకుంటాం. దాని తదుపరి చివరి వారం లోపల మహబూబ్నగర్లో రైతు సదస్సు నిర్వహిస్తారు. దాని తర్వాత 7, 8, 9 హైదరాబాద్లో ఒక పెద్ద కార్నివాల్గా ఉత్సవాలు, రాష్ట్ర స్థాయి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇలా మాట్లాడుతాను కిషన్ రెడ్డి గారు, అసలు ఆయన మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు. అధికారిని కొట్టడం తప్పే, కానీ అరెస్ట్ చేస్తారా? ఏం చేయమంటావు? మంత్రి గారు సలహా చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి. అది ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారుల మీద జరిగిన దాడిని మేము నిరసన అయిపోతూ అంటలేము. నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరం లే.